ఇంటి పని వంట పని చేసే సర్వెంట్ రోబోలు, డాక్టర్లు నర్సులు లెక్క ట్రీట్మెంట్ ఇచ్చే రోబోలు, హోటళ్ళ సప్లై చేసే వెయిటర్ రోబోలు, ఇట్లా మిషన్ల లెక్క పనిచేసే రోబోలే కాదు పిల్లలంగానే రోబోలు కూడా రాబోతున్నాయట. అరే గట్ల చూస్తారు అవులా చైనా వాళ్ళు తయారు చేసిరట. చూసిరా పోరే నమ్మకుంటే. అమ్మో సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారు కదా ఈ చేనోళ్ళు. నమ్మశక్యం గాని ముచ్చటే గాని పక్కా నిజమే ఇది. కైవా టెక్నాలజీ అనే కంపెనీ వాళ్ళు రోబోలే పిల్లలను మోసిగానే టెక్నాలజీ కనిపెట్టిరట. ఇంకో ఏడాది లోపట్నే ఇటువంటి ప్రెగ్నెన్సీ రోబోలను దునియా దేశాలలో అమ్మేందుకు తయారు కూడా అవుతున్నారట. ధర కూడా పెద్దగా ఏం లేదు, అటు ఇటు 12-13 లక్షల దాకా ఉండొచ్చునట. గంతే. ఇంటుంటే ఇది నిజమా అనిపిస్తుందిలే. అసలు అది ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటున్నారేమో. ఎట్లా అంటే అచ్చం ఆడోళ్ళు కనుక కడుపుతోనుంటే ఎంత సైజు పొట్ట పెరుగుతుందో అంత సైజు పెరిగేటట్టు ఒక ఆర్టిఫిషియల్ గర్భాశయాన్ని తయారు చేసి రోబోలకు సెట్ చేస్తారట. ఇక మగవాళ్ళ శుక్రకణాలు ఆడోళ్ళ అండాలను కలిపి తయారు చేసిన పిండాన్ని పెడతారట. అయితే పెట్టంగానే పెరుగుతుందా మరి? ఆ పిండం పెరగాలంటే కరెంట్ తోటి పెరుగుతుందా, బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే ఫోన్లు ఛార్జింగ్ అయినట్టు పిండం పెద్దగా అవుతుందా అని అంటే అట కాదు. పైపులతోటి పిండానికి కావాల్సిన బలమంతా సప్లై ఎత్తుంటారట. విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు ఇట్లా ఎప్పుడెంత అక్కర పడుతుందో అంతా సప్లై ఎత్తారట. ఎప్పటికప్పుడు పిండానికి ఏమేమి అక్కర పడుతుందో చూస్తందుకు టెక్నాలజీని వాడతారట. ఇక అట్లా పూర్తిగా రోబో కడుపులో పెరిగి నెలలు నిండినాక కానుపు ఎత్తారట. ఇంటుంటే సింపుల్గా మంచిగానే అనిపిస్తుంది కానీ ఇదంతా అయ్యే పనినా అని ఇంకా డౌట్ అనుమానం ఉంది కావచ్చు. తినబోతూ రుచులెందుకు, చూడబోయే ముంగట అనుమానాలు ఎందుకు? ఇంకో ఏడాది ఓపిక పడితే ఆ కథ ఏందో బయటపడుతుంది. అట్లాగిన పిల్లలను కానీ రోబోలు అందుబాటులోకి వస్తే మాత్రం సరోగసి పేరు మీద లక్షలకు లక్షలు వసూలు చేసుకుంటా పిల్లలు లేని వాళ్ళను నిలువు దోపిడీ చేసి ముంచుతున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ల సంటి ముష్టి దవాఖాన్ల రోగం కుదిరినట్టు అవుతుంది. ఒట్టొట్టి ఫర్టిలిటీ సెంటర్ల దొంగదందా బంద్ అవుతుంది. డబ్బునొస్తే బాగుండు కదా.